నన్ను నమ్మటం వెనకాల నీ ఉద్దేశం బాగోలేదు, నన్ను వెంబడించటం వెనకాల నీ ఉద్దేశం బాగోలేదు. గెట్ అవుట్. రమ్మనడా వద్దన్నాడా? వద్దన్నాడు. బాగా ఆలోచించాలి ఇది మీరు. అంటే ఈరోజు మనం ప్రభు దగ్గరికి దేనికి వచ్చాం? దేనికి వచ్చారు? ప్రభు దగ్గరికి దేనికి వచ్చాం మనం? బాగా ఆలోచించుకోండి మీరు. ప్రభు దగ్గరికి మనం దేనికి వచ్చాం? ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసమే ప్రభుని వెంబడించాం అనుకోండి, అది సరైన భక్తి కదండి అది. ఎందుకంటే ఈ భూమి మీద పాపుల కోసం ప్రాణం పెట్టింది ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయన దగ్గరికి నువ్వు పాపాలు కడుక్కోవడానికి రావాలి. ఆయన అన్నమాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. అంటే నీకు సత్యం కావాలి అంటే నేనే, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు. సత్యం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. జీవం, చచ్చిపోయిన తర్వాత నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? జీవం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. అలాగే నువ్వు ఏ లోకం నుండి అయితే ఈ లోకానికి వచ్చావో, పరలోకం, నువ్వు పుట్టక ముందున్న లోకం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వెళ్ళవలసిన లోకం, ఆ లోకానికి మార్గం తెలియాలి అంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి మార్గం కోసం రావాలి, ఆయన దగ్గర సత్యం కోసం రావాలి, ఆయన దగ్గరికి జీవం కోసం రావాలి. నీ హృదయం బాగోలేదురా, నీ నమ్మిక బాగోలేదు, నీ విశ్వాసం బాగోలేదు అంటాడు. ఏమంటే ఇల్లు, ఆస్తులు, పొలాలు సంపాదించాలంటే లోకంలో ఉద్యోగాలు చేసుకోవచ్చు, లోకంలో వ్యాపారాలు చేసుకో, ఏదో ఒకటి చేసి సంపాదించుకోవచ్చు లోకంలో. వాటి కోసమా ప్రభు దగ్గరికి అంటే ఆ భక్తి సరైనది కాదు. మళ్ళీ చెప్తున్నా, భక్తి సరైనది కాదు. వాడు 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 ఉద్దేశాన్ని గమనించాడు. నువ్వు నన్ను నమ్మటం వెనకాల నీ ఉద్దేశాలు బాగోలేదు. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించింది ఎవరో నీకు తెలియాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. ఈ పాపాలు పోగొట్టుకోవాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. చచ్చిపోయిన తర్వాత బ్రతకాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. నీ జన్మ, ఈ జీవితం ఎవరిచ్చారో తెలియాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. సృష్టిని కలిగించిన వాడు, ఎవరు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించిన వాడు, సర్వేశ్వరుడు, సర్వశక్తివంతుడైన తండ్రి పరలోకమందున్నాడు. ఆయన దగ్గరకు నువ్వు చేరాలి అంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు కదా ప్రభువుని నమ్మాల్సింది? నీ ఆత్మను రక్షించుకోవడానికి కదా, నీ పాపాలు కడుక్కోవడానికి కదా, నువ్వు పరలోకం చేరడానికి కదా. నీ ఆత్మను రక్షించుకొని భయంకరమైన నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కదా ప్రభు దగ్గరికి రావాలి. ఏ ఉద్దేశంతో మనం ప్రభువుని నమ్ముతున్నాం?